హలో అండి. నేను మీ నాగభూషణం. నిన్నటి వీడియోలో ధోనిని బయటికి తీయడం ఎలా అనేది చూపించాను కదండి. ఆ వీడియోని చూడాలనుకున్న వాళ్ళు కిందున్న ప్లే బటన్ ని టచ్ చేయండి. పూర్తయిన చీరని ఇలా బయటకు తీసుకున్న తర్వాత నెక్స్ట్ చీరను మొదలు పెట్టుకోవడం కోసం ఖాళీ ధోనిని తీసుకున్నానండి. చీర స్టార్టింగ్ లోనే పైట కొంగు నేత నేసుకున్నానండి. పైట కొంగు నేత అంటే పళ్ళు డిజైన్ నేత అండి. ఈ పళ్ళు డిజైన్ నేతకు స్టార్టింగ్ లో బద్దె నేసుకుని ఉంటానండి. ఆ బద్దెకు ఈ కడ్డీని కూర్చుకుంటానండి. ఇలా కడ్డీ కూర్చుకున్న తర్వాత నేను తయారు చేయవలసిన శారీని ఇలా దోనకు తగిలించుకుంటానండి. నేను మీకు చూపిస్తున్న వీటిని దోనని అంటారండి. ఈ దోనకు గాడి కొట్టి ఉంటారు. ఆ గాడిలోకి ఈ బద్దెను పెట్టుకుంటానండి. ఇలా పెట్టుకొని దోన తిప్పుకోవడం వల్ల నేను చీరను తయారు చేయటానికి వీలుగా మారుతుందండి. నేను మొదలు పెట్టుకున్న చీరలో నేసిన పళ్ళు డిజైన్ నేతాన్ని మొత్తం ఇలా దోనకి చుట్టుకుంటున్నానండి. ఇలా చుట్టుకోవడం వల్ల చీర టైట్ గా వస్తుంది. ఇలా టైట్ గా రావడం వల్లే మగ్గం నేయటం కుదురుతుంది. చూస్తున్నారు కదండి, దోనను చీరకు తగిలించుకొని ఇలా తిప్పుకోవడం వల్ల చీర టైట్ గా మారిపోయింది. ఇక్కడ నుంచి సిరుగు నేతను మొదలు పెట్టుకుంటానండి. చూస్తున్నారు కదండి, ఒక చీరను తయారు చేయడానికి ఇంతలా కష్టపడుతున్న మా చేనేత కార్మికులకు కాస్త సపోర్ట్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నమస్తే అండి.